నేను ఇండియా వచ్చేస్తున్నాను. యాక్చువల్లీ నేను ఇంట్లో ఇట్లా ప్రాపర్ గా ఇంట్రో అదంతా ప్లాన్ చేసినాను, బట్ అదంతా బిస్కెట్ అయింది. మార్నింగ్ అండి, అంత పొద్దున్నే ఎట్లా లేసాం, అక్కడికి నేను 5 o'clockకి లేచినాను, సిక్ ఉండి కూడా. అంతకంటే ముందైతే నా వల్ల కాదు, మ్యాక్స్ ట్రై చేసినాను, బట్ స్టిల్ ఇంట్రో అవ్వలేదు. ఈ వ్లాగింగ్ ట్రైపాడ్ అయితే నేను ఇండియా ట్రిప్ కోసమే కొన్నాను, ఎందుకంటే నా దగ్గర ఉన్న రింగ్ లైట్ ని పట్టుకొని తిరగలేం కదా, మస్తు కష్టం. ఇదైతే కన్వీనియంట్ గా ఉంటదని చెప్పి తీసుకున్నా. అండ్ ఇంతకీ సిక్ ఏంటి అనుకుంటున్నారా, నా ఇండియా ట్రిప్ ప్రిపరేషన్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. నేను ఆ వ్లాగ్స్ అన్ని మీతో షేర్ చేసుకుంటాను, అందులో మీకైతే క్లియర్ అవుతుంది అసలు ఏం జరిగింది అని. ఆ వీడియోస్ అన్ని వెరీ సూన్ వచ్చేస్తున్నాయి, సో స్టే ట్యూన్. ఇప్పుడు ఈ వ్లాగ్ అయితే మస్తు స్పెషల్ నాకు. నేను నా ఫ్యామిలీని సర్ప్రైజ్ చేస్తున్నాను, వాళ్ళకైతే అస్సలు ఐడియానే లేదు, దే హ్యావ్ నో క్లూ. 15 months తర్వాత నా ఫ్యామిలీని నేను కలవబోతున్నా అని చెప్పి మస్తు ఎక్సైటెడ్ ఉన్నా నేనైతే. అట్ ద సేమ్ టైం నా హస్బెండ్ ఒక్కరిని వదిలేసి వెళ్తున్నా అని చెప్పి కూడా చాలా సాడ్ ఉండే. ఇంకా అది మిక్స్డ్ అయిపోయింది అనమాట. జరసేపు ఏమో హ్యాపీ, ఇంకా ఎక్సైటెడ్ ఉండడం, ఇంకొంచెం సేపు ఏమో సాడ్ ఉండడం, అట్లా అయిపోయింది. ఈ అన్ని థాట్స్ మధ్యలో నేను ఇండియా వచ్చే డే కూడా వచ్చేసింది ఫైనలీ. అప్పుడైతే ఎయిర్పోర్ట్ కి వెళ్తున్నాం మేము. నా ఫ్లైట్ అయితే 10:50కి ఉండే, బట్ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ కి 3 hours ముందు ఉండాలంటారు కదా సేఫ్ సైడ్ లో. మేము అట్లా 7 o'clockకి స్టార్ట్ అయిపోయినాం ఇంట్లోంచి. నేను ఖతార్ ఎయిర్వేస్ బుక్ చేసుకున్నాను, అదైతే ఐఐడి టు దోహా, దోహా టు హైదరాబాద్. ఐఐడి ఎయిర్పోర్ట్ అంటే డల్లస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, అది వర్జీనియాలో ఉంటది. ఇది కూడా చెప్పాలా, మాకు తెలియదా అని మాత్రం అనుకోకండి, జస్ట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. నా హస్బెండ్ అయితే మార్నింగ్ 6:30 షార్ప్ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయిదామన్నారు. ఆ టైం కి ఎక్కువ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ ఉంటే సెక్యూరిటీ చెక్ అదంతా క్రౌడెడ్ అయిపోతుంది కదా, అట్లా అక్కడ డిలే అయితే నేను లాస్ట్ లో గేట్ దగ్గరికి వెళ్ళడానికి హరి అయిపోతుందని చెప్పి, ఇంకా ఎంత ఆలోచించి చెప్పినా మనోన్ టైమింగ్ లో మనం నడుస్తుంటాం కాబట్టి నేనైతే 7 వరకు రెడీ అయినా. నా దృష్టిలో అయితే అది అసలు లేటే కాదు, ఎందుకంటే 1 to 2 hours చేసిన రోజులు కూడా ఉన్నాయి కాబట్టి దాంతో కంపేర్ చేసి ఇదైతే బెటర్ అన్న ఫీలింగ్. నా హస్బెండ్ ఈ వీడియో చూసేటప్పుడు అయితే పక్కా అనుకుంటారు ఏదో పెద్ద ఘనకార్యం చేసినట్టు ఓవర్ యాక్షన్ చేస్తుంది చూడు అని. ఇంకా 40 minutes లేటర్ మేమైతే ఎయిర్పోర్ట్ కి రీచ్ అయిపోయినాము. ఇంకా వెంటనే వెళ్ళి బ్యాగేజ్ చెక్ ఇన్ చేసేసినాము కౌంటర్ దగ్గర. ఇక్కడ ఒక విషయం నాకు చాలా నచ్చింది, చెక్ ఇన్ కౌంటర్స్ అయితే ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ లోనే ఉన్నాయి, అక్కడి వరకు ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చంట. మనకి ఇండియాలో అయితే అట్లా ఉండదు కదా. నచ్చింది అని ఎందుకన్నా అంటే, నేను వెళ్ళిన ఒక 5 minutes అనుకుంటా నా చెక్ ఇన్ అయిపోయింది, ఇంకా చాలా టైం ఉందని చెప్పి నేను నా హస్బెండ్ మళ్ళీ ఒక డ్రైవ్ కి వెళ్ళినాము. అట్లా ఇంకొంచెం టైం దొరికింది మాకని నేనైతే మస్తు ఖుష్ అయినా. ఇట్లా డ్రైవ్ కి వెళ్ళినప్పుడు మేమైతే దారి తప్పిపోయి ఎక్కడికో వెళ్ళిపోయినాం. ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను కమింగ్ వీడియోస్ లో చెప్తా మీకు. ఇంకా కాసేపు అట్లా తిరిగి ఎయిర్పోర్ట్ కి రిటర్న్ వెళ్ళిపోయినాము. నా హస్బెండ్ నన్ను అక్కడ డ్రాప్ చేసి తను వెళ్ళిపోయినారు. ఆ లాస్ట్ జరసేపు అయితే అసలు మస్తు బాధ అయింది నాకు, తను ఒక్కరే ఉంటారని. బట్ ఇంకేమి చేస్తాం, కానీ నేను ఇట్లా సాడ్ ఉన్నప్పుడల్లా తను ఎన్నిసార్లు చెప్పినారు, ఇవి ఏం పట్టించుకోకు, మంచిగా పోయి ఎంజాయ్ చేసిరా అనుకుంటూ. కెమెరాని ఎందుకో పైకి కిందికి తిప్పుతున్నాను మాత్రం అనుకోకండి, కొత్తగా ట్రైపాడ్ కొన్నా కదా, దాన్ని అట్లా తిప్పుకుంటూ చూస్తున్నా అసలు ఎట్లొస్తుంది ఏంది అని. ఇంకా సెక్యూరిటీ చెక్ అదంతా ఫినిష్ చేసుకుని గేట్ దగ్గరికి వెళ్ళిపోయినా. అక్కడ కూడా చాలా సేపే వెయిటింగ్ ఉండే. దాని తర్వాత అయితే బోర్డ్ అయిపోయిన ఫ్లైట్ ని. ఇట్లా బిజినెస్ క్లాస్ దాటుకుంటూ పోతుంటే, అరే ఇన్ని గనం సీట్స్ ఖాళీగా ఉన్నాయి కదా, పోయి ఒక దాంట్లో కూర్చుంటే మంచిగా ఉంటది అనిపించింది నాకైతే. వాళ్ళు చెక్ చేసుకోకుండా ఉంటే చేస్తుండేనేమో గానీ మళ్ళీ వచ్చి చూసుకుంటారు కదా, అప్పుడు లేపేసి తీసుకుపోతే ఇజ్జత్ పోతుంది మొత్తం. ఇంక ఇవన్నీ ఆలోచించుకుంటూ సైలెంట్ గా నా సీట్ దగ్గరికి వెళ్ళిపోయి కూర్చుని. ఇంకా ప్రస్తుతానికి అయితే పక్కన ఎవరు లేరు, సో హోపింగ్ ఎవరు రావద్దని కోరుకుంటున్నా. మీకు బయటికి చాలా సాఫ్ట్ గా చెప్పినా గానీ బోర్డింగ్ అవుతున్నంత సేపు ఆయిల్ సైడ్ చూసుకుంటూ దేవుడా ప్లీజ్ ఎవ్వరు రావద్దు, నేను ఒక్కదానే ఉండాలి సీట్స్ లో, మంచిగా పండుకొని దొల్లుతా, ప్లీజ్ 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 అని దేవుడిని మొక్కుకుంటున్నా. లోపలైతే బయటికి ఏదో క్యాజువల్ గా చూస్తున్నట్టుంది గానీ మొహం లోపల మాత్రం అదే నడుస్తుండే బోర్డింగ్ అవుతున్నంత సేపు. బోర్డింగ్ క్లోజ్ అయిపోయిందని అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నా మొహం చూడండి అసలు ఎంతగానో మెలిగిపోతుందో. టేక్ ఆఫ్ టైమ్ లో ప్రెషర్ పడి చెవులు క్లోజ్ అయిపోయి ఇట్లా పెయిన్ అవుతుంది నాకు, అందుకోసమని వెంటనే నేను హెడ్ ఫోన్స్ పెట్టేసుకున్నా. ఇంకా టైం అయింది, ఫ్లైట్ స్టార్ట్ అయింది, అట్లా రన్వే మీదకి కూడా వెళ్తుండే. అప్పుడు విండోలోంచి బయటికి చూస్తున్నప్పుడు నేను యుఎస్ లో స్పెండ్ చేసిన 15 months టైం, ఆ మెమరీస్ ఎవ్రీథింగ్ నా కళ్ళ ముందు ఇట్లా ఫ్లాష్ అయింది. 3 బ్యాగులు పట్టుకొని అప్పటి వరకు నా లైఫ్ అంతా చేంజ్ అవ్వబోతుంది, ఇప్పుడు ఎట్లుంటుందో అన్న టెన్షన్ తోని, అట్ ద సేమ్ టైం నా లైఫ్ లో ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుంది, నా హస్బెండ్ తో మా లైఫ్ స్టార్ట్ అవుతుంది అన్న ఎక్సైట్మెంట్ తో అడుగుపెట్టిన భవ్యకి 15 months దూరం ఉన్న తర్వాత ఇప్పుడు తన ఫ్యామిలీని మళ్ళీ కలిసి వాళ్ళతోని తన పాత లైఫ్ ని జస్ట్ లైక్ ఓల్డ్ డేస్ కొన్ని రోజుల కోసం మళ్ళీ రిలీవ్ చేయబోతున్నా అని ఎక్సైట్మెంట్ తోని, హ్యాపీనెస్ తోని ఫ్లైట్ ఎక్కిన ఈ భవ్యకి చాలా మార్పు వచ్చింది. చాలా నేర్చుకుంది, చాలా మార్చుకుంది, కొన్ని అర్థం చేసుకుంది, కొన్ని అర్థం చేపించింది. ఇట్లా మస్తు మెమరీస్ గుర్తొచ్చేసినాయి ఆ మూమెంట్ లో నాకైతే. వీటన్నిటిలో బెస్ట్ పార్ట్ ఏంటంటే మై లవింగ్ డియర్ హస్బెండ్. నా అప్స్ లో మెయిన్ గా నా డౌన్స్ లో అదే సిచ్యువేషన్ అయినా సరే ఇమ్మెన్స్ సపోర్ట్ ని, అండర్స్టాండింగ్ ని, స్ట్రెంగ్త్ ని నాకు ఇచ్చినారు. అట్లా తను నా స్ట్రెంగ్త్ అయినారు. ఓకే టచ్ వుడ్.
యూట్యూబ్ లో ఇట్లా వేరే వాళ్ళవి సర్ప్రైజ్ విజిట్ వీడియోస్ చూసినప్పుడే అసలు ఎంత ఎమోషనల్ అవుతుండేనో నేను. ఆ ప్లేస్ లో నేనుంటే నా ఫ్యామిలీ ఎట్లా రియాక్ట్ అవుతుందని నేను ఎప్పుడు ఆలోచిస్తుండే. కూర్చొని అట్లా బయటికి చూస్తుంటే ఇవన్నీ గుర్తొచ్చి అసలు మస్తు ఏడుపు వచ్చేసింది నాకైతే. కూర్చొని కాసేపు గట్టిగా ఏడ్చేసిన. ఎందుకంటే ఇప్పటి వరకు నా ఫ్యామిలీకి నేను అసలు ఇంత టైం దూరం ఉన్నదే లేదు. నేను నా వర్క్ రిలేటెడ్ బయట ఉన్నప్పుడు కూడా లిటరలీ ఎవ్రీ వీకెండ్ ఇంటికి వెళ్తుండే. ఆ టైంలో కూడా ఇట్లనే వాళ్ళని సర్ప్రైజ్ చేస్తుండే. ఇప్పుడు ఇంకా 2 months ముందు నుంచి వెళ్దాం అనుకుని ప్లాన్ చేసి సర్ప్రైజ్ చేసి అదంతా వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేసి ఫైనలీ వాళ్ళని సర్ప్రైజ్ చేసే మూమెంట్ వచ్చేంత వరకు ద జర్నీ హాస్ బీన్ వెరీ ఎమోషనల్. అసలు ఇంకా ఫ్లైట్ ఎక్కే డేట్ దగ్గర పడుతున్న కొద్దీ నేనైతే thousands of times నా ఫ్యామిలీ రియాక్షన్స్ ఇట్లా నేను ఇమాజిన్ చేసుకొని ఉంటాను. యుఎస్ లో మా ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగేంత సేపు నాకైతే ఇవే ఆలోచనలు ఉండే. ఇంకొంచెం సేపట్లో అవన్నీ జరగబోతున్నాయి. ఇంకా ఫైనలీ హైదరాబాద్ లో అయితే ల్యాండ్ అయిపోయినాను. ఊపిరి పీల్చుకో హైదరాబాద్, భవ్య వచ్చేసింది. అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ల్యాండ్ అయ్యేంత వరకు ఆగగలిగిన గానీ ల్యాండ్ అయిన తర్వాత మాత్రం నా హార్ట్ బీట్ పెరిగిపోయింది అసలు. ఇంకా బయటికి వచ్చి ఇమిగ్రేషన్ కూడా ఫినిష్ చేసుకుని బ్యాగేజ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయినాము అని ఎందుకన్నా అంటే నాకు దోహా టు హైదరాబాద్ ఫ్లైట్ లో ఇక్కడ హైదరాబాద్ లో ల్యాండ్ అయిన తర్వాత ఒకరు పరిచయం అయినారు. తన పేరు దివ్య. తను స్కాట్లాండ్ నుంచి వచ్చినారంట. షీ వాజ్ వెరీ స్వీట్. మస్తు మంచిగా మాట్లాడినారు. బట్ అన్ఫార్చునేట్లీ నెంబర్ తీసుకోవడం మర్చిపోయినా నేనున్న హరిలో. ఇంకేం చేస్తాం. ఇప్పుడు ఇంకా ఫైనల్ మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ అయితే రాబోతుంది. నా చెల్లి బెస్ట్ ఫ్రెండ్ రూపా ఉంటది. సో తనతో కోఆర్డినేట్ చేసుకొని నేనైతే ఈ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసినాను. వాళ్ళకి కాల్ చేయడానికి అవైలబుల్ లేకుండా మస్తు సేపు లోపలనే వెయిట్ చేసిన. నేనైతే దివ్య ఉన్నప్పుడు తన ఫోన్ నుంచి కాల్ చేసినాను. బట్ తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా వెయిట్ చేయాల్సి వచ్చింది. అక్కడ ఎయిర్పోర్ట్ స్టాఫ్ వాళ్ళు హెల్ప్ చేసి వాళ్ళ నెంబర్ నుంచి కాల్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పినాను. కొంచెం ముందుకు వచ్చి చూస్తే వాళ్ళు లిటరలీ నా ముందే ఉండే. రూపా చెల్లిని వేరే ఫ్రెండ్ ని పిక్ చేసుకోవాలని చెప్పి తీసుకొచ్చింది ఎయిర్పోర్ట్ కి. అండ్ వాళ్ళేమో ఇక్కడ ఉన్నారు నాకు స్ట్రైట్ గా. చెల్లేమో నా సైడే చూస్తుంది. నేనైతే క్యాప్ ఇంకా మాస్క్ పెట్టుకుని ఉన్నా. సో గుర్తుపట్టారు కానీ నా సైడే చూస్తున్నప్పుడు నాకు ఒక ఫీలింగ్ వస్తుంది కదా, అరే గుర్తుపట్టేస్తుందేమో అని. రూపక్ కూడా అట్లనే అనిపించి రియలైజ్ అయ్యి టాపిక్ డైవర్ట్ చేద్దామని చెప్పి చెల్లి రీసెంట్ గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసింది. సో దానికి మనం ఇట్లా ఎయిర్పోర్ట్ వ్లాగ్ లెక్క ఇద్దామని చెప్పి వీడియో తీయడం స్టార్ట్ చేసిందంట. ఇదంతా అక్కడ జరుగుతున్నప్పుడు ప్యారలల్ గా నేను లోపల నుంచి బయటికి వచ్చేసి ఎక్కడ దాన్ని సర్ప్రైజ్ చేయొచ్చు అని చెప్పి ప్లేస్ కోసం ఎత్తుకుతుండే. సర్ప్రైజ్ రివీల్ టైమ్ లో అయితే మీకు 2 different యాంగిల్స్ నుంచి చూపిస్తాను నేను వీడియో. ఒకటేమో రూపా రికార్డ్ చేస్తుండే చెల్లి పక్కన నుంచి. ఇంకోటేమో నేను ఆ బ్యాగేజ్ పైన నా ట్రైపాడ్ ని సెట్ చేసినాను ఫోన్ పెట్టి. అండ్ ఈ మొత్తం రివీల్ కన్నా ముందు నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఫ్లైట్ టైం దగ్గర పడుతున్న కొద్దీ నాకు ఎట్లా అనిపిస్తుండే, నేనేం ఫీల్ అవుతుండే అనేది రికార్డ్ చేసినాను మీకు చూపిద్దామని. ఫస్ట్ ఇక్కడైతే అది చూసేయండి. దాని తర్వాత నా ఫ్యామిలీ రియాక్షన్ చూపిస్తా. ఇంకా జస్ట్ 2 weeks ఉంది. నేనైతే ఎక్సైటెడ్ ఉన్నా. అసలు ఎక్సైట్మెంట్ లో ఇట్లా కడుపులో తిప్పుతున్నట్టు ఉంటది కదా, నాకు అట్లా అనిపిస్తుంది. అక్కడికి వెళ్ళి అందరినీ కలుస్తూ మమ్మీని చెల్లిని పప్పని అందరినీ కలిసి అబ్బా ఎన్ని మంత్స్, ఆల్మోస్ట్ లైక్ మోర్ దెన్ 1 year తర్వాత వెళ్తున్నాను నేను ఇండియాకి. అసలు ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ వెయిట్. ఎమోషనల్ గా కూడా ఉన్నా, అందరినీ ఇంత టైం తర్వాత కలుస్తున్నా అని. అండ్ సాడ్ కూడా ఉన్నా యాక్చువల్లీ. అంటే నా హస్బెండ్ ఒక్కరిని ఇక్కడ వదిలేసి ఐ హ్యావ్ టు గో అలోన్. ఎట్లా మేనేజ్ చేసుకుంటారు తను, అవన్నీ ఇంకా అంటే మిస్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఆలోచిస్తే ఐఎమ్ ఫీలింగ్ సాడ్. బట్ అదర్వైజ్ ఐఎమ్ సూపర్ ఎక్సైటెడ్. యాక్చువల్లీ ఇంట్లో అంటే నేను ట్రావెలింగ్ లో ఉన్నప్పుడు మాట్లాడలేను కదా, సో వాళ్ళకి డౌట్ రాకుండా ఒక మంచి స్టోరీ అయితే చెప్పినాను. ఐ థింక్ ఇట్స్ వర్కింగ్. ఇంకా చూడాలి. ప్రెసెంట్ వరకు అయితే వాళ్ళకి ఏం డౌట్ లేదు. I just can't wait guys. ఇంకా జస్ట్ 10 days ఉంది. ఓ మై గాడ్, ఐ జస్ట్ కాంట్ వెయిట్. ఆలోచిస్తే కూడా ఇట్లా స్టమక్ లో బటర్ఫ్లైస్ వస్తున్నాయి. అంటే నేనే ఇట్లా ఇమాజిన్ చేసుకుంటున్నా అనమాట. నేను వెళ్ళిన తర్వాత నన్ను చూసి వాళ్ళ రియాక్షన్స్ ఎట్లుంటాయి, చెల్లి ఎట్లా రియాక్ట్ అవుతుంది, మమ్మ ఎట్లా రియాక్ట్ అవుతుంది, పప్ప ఎట్లా రియాక్ట్ అవుతారు అని. అబ్బా అసలు ఐ జస్ట్ కాంట్ వెయిట్ గైస్, ఐ జస్ట్ కాంట్ వెయిట్. ఎప్పుడెప్పుడు వస్తుందా ఆ రోజు అని వెయిట్ చేస్తున్నా నేనైతే. ఫైనల్లీ ఆ డే వచ్చేసింది. మూమెంట్ ఆఫ్ సర్ప్రైజ్ కూడా వచ్చేసింది. చెల్లి వాళ్ళు బ్యారికేడ్స్ దగ్గర నుంచున్నారు కదా, నేను వాళ్ళ వెనక్కి వచ్చి అక్కడ బ్యాగేజ్ పెట్టేసి దానిపైన నేను ట్రైపాడ్ అండ్ ఫోన్ అంతా సెట్ చేసినాను వీడియో రికార్డింగ్ కోసం. ఇంకా రియాక్షన్ చూసేయండి. ఇదిగోండి చెల్లి వాళ్ళు ఇక్కడ బ్యారికేడ్స్ దగ్గర నుంచి ఉంటే నేను వాళ్ళ వెనక నుంచే పాస్ అయినాను. వెల్కమ్ టు మై ఛానల్. ఇది ఎయిర్పోర్ట్లో ఉండే బ్లాగ్ అనమాట. సో మనం మన ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తాం. వాడి కరాచీ వెనక అని చెప్తే అర్థం కావట్లేదు, రావట్లేదు. మేము ఈ బ్యారికేడ్స్ దగ్గర నించొని గడ్డి విక్కు వీడియో తీసేది నా ఫ్రెండ్ రూపా. చెప్పు నీ ఛానల్ గురించి చెప్పు. ఏం చెప్పాలి? సో నా ఛానల్ పేరు ట్రావెలింగ్ బండి. స్టార్ట్ చేసి 1 year అయింది. మొన్న పేరు మార్చాను. అసలు వెంటనే దాని రియాక్షన్ చూడండి.
అండ్ ఇక్కడ ఎందుకు తీస్తున్నాను మాత్రం అనుకోకండి, అప్పటికే వేడికి చచ్చిపోయినా నేను, ఘోరంగా వేడి ఉండే. ఇంకా దాని తర్వాత నాకు హ్యాండిల్ అవ్వలేదు, అందుకే ఫస్ట్ అయితే అవి తీసేసినాను. ఇక్కడ నా చెల్లి రియాక్షన్ చూసి నేనే షాక్ అయినాను. మీరు కూడా చూడండి అసలు ఏమన్నదో అది. నా యూట్యూబ్ ఛానల్ హాయ్ చెప్పు. ఛానల్ ఫస్ట్ టైం కనిపిస్తున్నాను నాకు. ఆ రోజు మార్నింగే చెల్లి నాకు రీల్ పంపించింది ఇన్స్టాగ్రామ్ లో, ఇట్లా సర్ప్రైజ్ వీడియోది, నువ్వు కూడా నాకు అట్లా చెయ్యి అన్నట్టు. అప్పుడైతే నేను దోహాలో ఉండే ఆన్ మై వే టు సర్ప్రైజ్ హర్. ఇక్కడ ఇంకా కాసేపు ముచ్చట్లు పెట్టి దాని తర్వాత ఇంటికి వెళ్ళినాము పప్పాని మమ్మీని సర్ప్రైజ్ చేయడానికి. ఆ గ్యాప్ లో మా కోతేశాలు కూడా చూడండి. ఎయిర్పోర్ట్ లో చెల్లిని సర్ప్రైజ్ చేయడానికి నేను అనుకున్న ప్లాన్ అయితే పర్ఫెక్ట్ గా ఎగ్జిక్యూట్ అయింది. ఆల్ థ్యాంక్స్ టు రూపా. ఇదైపోయిన తర్వాత పప్పాని మమ్మీని సర్ప్రైజ్ చేసేదే రియల్ టెన్స్డ్ మూమెంట్ అసలు. నీ ఏడుపు మొహం చూయించు. ఏమొద్దు గైస్, నాకంటే ఒక ఛానల్ ఉంది ట్రావెలింగ్ బండి, ప్లీజ్ ఫాలో దాట్. ఈ బిట్ ఎడిట్ చేసేస్తా. అండ్ ఈమె నా ఫ్రెండ్ రూపా, తినకు కూడా ఒక ఛానల్ ఉంది. ఆమె చెప్తుంది. చెప్పు
బ్యూటీ అండ్ పేరు కూడా మర్చిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్స్. ఈ బిట్స్ అంతా నేను కట్ చేసేస్తా, సో డోంట్ వరీ. గెట్ అవుట్. నీ బర్త్డే అని చెప్పి నేను మొత్తం హోల్ థింగ్ ప్లాన్ చేస్తాను. ట్రిప్కి వెళ్తున్నా చెప్తానే ఉన్నావు. కన్నం తెలుసా, 2 months బ్యాక్ బుక్ చేసుకున్నాను. ఎగ్జాక్ట్గా నీ బర్త్డే టైంకి రావాలి, నైట్ ఇదంతా ప్లాన్ చేయాలి. కానీ బుక్ చేసిన తర్వాత నువ్వు ట్రిప్ అన్నావు తెలుసా. ఇట్స్ లైక్ డూడ్ ఎప్పుడు నాకేం తెలుసు. ఐ నో, బట్ అంటే నేను వచ్చిన తర్వాత వెళ్దామని ఏదో ఒకటి చెప్పడానికి ట్రై చేస్తాను. 25th బర్త్డే నువ్వు వస్తే సాయి అప్పటికి అంటే మాట్లాడు, సో దట్ అన్న మీరు అందరూ కలిసి వెళ్ళచ్చు అంటే ఇప్పుడు నేను చెప్తే హోల్ పాయింట్ ఆఫ్ నేను ఎలా బిస్కెట్ అవుతుంది కదా. దీంతో నేను ట్రిప్కి వస్తున్నా బుక్ చేయని చెప్పి దాంట్లో నేను వచ్చాను. ఇక నాకు ఐడియా రాదు అంటే అయితే ఆబ్వియస్గా ఎవరి డీటెయిల్స్ వాళ్ళు పెట్టాలి. ఇష్టం నా రోజుగా మళ్ళీ చెప్పాలి అంటే ఇప్పుడు ఫిబ్రవరి రావా ఇప్పుడు కూడా బుక్ చేసుకోవచ్చు. ఎక్స్ట్రా పర్సన్ ఐ కెన్ యాడ్. చూద్దాం అదంతా విల్ డిస్కస్. ఇప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది మాట్లాడుకుందాం ఫస్ట్. బ్యాగ్ కావాలా అది ఆపా అంటే డిస్కస్ చేస్తున్నాం కదా తీసుకోవాలని చెప్పి. సరే అయితే మాట్లాడుకుంటే తర్వాత నేను 2 months నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను. యూ హ్యావ్ నో ఐడియా ఎంత బ్యాక్ స్టోరీ నడుస్తుందో నాకు. అలా నీకు ఎప్పుడు చెప్పిందే? ఆల్మోస్ట్ 1 month 1.5 months. అప్పుడు నేను చెప్పేది కూడా దాని తర్వాత కూడా నేను ఫ్రెండ్ ఎవరు ఉంది కదా మాట్లాడదాం అనుకుంటే అనుకునే పోతున్నాను నేను. తర్వాత క్యాన్సిల్ అయ్యి ఫస్ట్ లైక్ వెళ్ళాక నేను ముందు చేంజ్ చేసుకుందామని అనుకున్నాను. ముందు చేంజ్ చేస్తే ప్రైస్ ఎక్కువ అవుతుంది అనమాట. తర్వాత చేంజ్ చేయొచ్చుగా. నేను బర్త్డే ముందు రావాలనుకున్నా. సో నేను లైక్ 20 తీసుకున్నా, ఆగస్ట్ 20. కొత్త బట్టలు మేము తెచ్చిన నా బర్త్డే డ్రెస్ ఇంకా రాలేదు. బర్త్డే డ్రెస్ ఇస్తలేదు ఇంకా స్కూల్ కోసం ఏం తీసుకున్నాను. షట్ అప్, నాకు కోట్ తెచ్చిండు అదొకటి తీసుకొచ్చినాను. నేను వింటర్ కోట్ అడిగినా అది నేను వచ్చి ఫోన్ చేయలేదా ఇప్పుడే చెప్పానండి. ఓకే నాకు గూగుల్ పిక్సెల్ ఫోన్ తెస్తున్నట్టు అది చెప్పండి నాకైతే నువ్వు బాగా కూలమన్నా అదంతా జస్ట్ ఇప్పుడు నువ్వు చాలా అప్పటికన్నా చెప్తే ఇప్పుడు ఒక అన్నమాట అప్పుడు బాగా 2 ట్రిప్లు వేయచ్చు అనుకున్నా. అసలు నువ్వు అంత తొందరగా గుర్తుపట్టుకోవాలి వాయిస్ అర్థమైపోతుంది. అక్కడికి చాలా చిన్నగా ఎక్స్క్యూజ్ అది అనుకుంటే మాట్లాడలేదు. నువ్వు నాతో మాట్లాడితే ఎగ్జాక్ట్లీ ఇలాగే చూస్తున్నా తెలుసా. అది చూస్తుంది ఏం చేయలేదు, దాన్ని ఏం చేయలేదు. అది చూస్తుంది గుర్తుపడుతుంది అనుకున్నా నేను మాస్క్ ఎవరు పెట్టుకున్నాడు అని చెప్పాను. వెంటనే ఫోన్ తీసి ఓ నా యూట్యూబ్ కోసం మంచి చాలా కష్టపడుతుంది అనుకున్నా. సరే వెళ్దాం ఇంకా మా అమ్మ వీడియో తిద్దాం. మా అమ్మ చిన్ని అని ఉంటుంది థ్యాంక్ యూ అక్క. బయటికి పోతారు ఇక్కడ నుంచి దొరుకుతుంటే వెళ్ళాలి. కరాచీ అనగానే అక్కడ పోయినా తెలుసా, మళ్ళీ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చినా తెలుసా. నాకు ఫోన్ ఇచ్చేటోళ్ళు ఎవరు లేరు. అదే నేను ఇక్కడ వెయిట్ చేస్తున్నా. వైఫై లేదా? వైఫైకి ఇండియా నెంబర్ కావాలి. ఫ్రీ వైఫై అని ఉంది. ఇండియా నెంబర్ ఇచ్చి ఓటీపీ వస్తుందా, ఓటీపీ పెడితే అక్కడ ఫ్రీ వైఫై. ఓకే ఫ్రీ వైఫై. దీని నుంచి వెళ్ళాలా? లిఫ్ట్ ఉంటుంది కదా, లిఫ్ట్ అక్కడే ఉండే కదా, అక్కడే ఉండే కదా. వచ్చేసాం అయితే ఇంటే నాకు అంత జాగ్రత్త వస్తుందా నవ్వు మెల్లగా. ఆ ఫోన్ తీసుకోవాలి. అందరూ వచ్చినాక మరి బావ ఎందుకు రాలే? మీ బావకు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి దీన్ని ఎలా దొక్కుతారే? ఇలాగే పైకి ఆర్ఎస్ పట్టు పైకి కొంచెం. నేను నీకు చూపించుకుంటా ఆడవాడేసిన. ఓ వావ్, ఇది పట్టుకో టెన్షన్ పెడతా.
మెల్లగా బ్యాక్ ఏం పెట్టరా అట్లా పెడతావు ఇది ఎట్లా పెడతావు అసలు ఎంతగానం వేడిగా ఉండేనో ఆ రోజు అయితే ఫుల్ చెమటతో ఉన్నా నేను బ్యాగ్స్ మోస్తున్న పింకీ హెల్ప్ చేస్తున్న రూప మా అక్కకి అది దొబ్బేసా ఇక ఎండలో నించుంటే మంచి హైలైటర్ ఈ మొహాలు ఎట్లా వెలుగుతున్నాయి లేపట్లే గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హైదరాబాద్ బా ఎందుకు బా రాలేదా నిన్ను మిస్ అవుతుందంట నీ మర్దలు బాగా నిన్ను తీసుకురాలేదు అని అడుగుతుంది సర్ప్రైజ్ కాదుగా గమ్మున ఇంటికి వెళ్ళిపోతాను బండికి అది నన్ను చూసిన తర్వాత నేను నార్మల్ గా మాస్క్ అవన్నీ పెట్టుకున్నా వెళ్ళి ఇక్కడ కూడా రివర్స్ కెమెరా ఎలా చేస్తా ఆఫ్ చేసింది అని ఇట్లా చూస్తుంది అరైవల్స్ వచ్చిన తర్వాత కిందకి ఎట్లా వెళ్ళాలి అని అడిగిన నేను టాక్సీ ఎట్లా తీసుకోవాలి అని అడిగిన మోస్ట్లీ అన్ని రా క్లిప్సే పెడుతున్నాను నాకు కూడా మెమరీస్ ఉంటాయి కదా టు మై ఫ్యూచర్ సెల్ఫ్ వచ్చేసాం ఇది మాకు యుఎస్ నుంచి తీసుకొచ్చిన బ్యాగ్స్ దానికోసం అస్సలు కాదు ఏం కూడా తెలియదు నేను దానికోసం అయితే నేను ఇంత కష్టపడి యుఎస్ నుంచి ఇండియాకి వస్తే దానికోసమో అంటే అందరి కోసం అనుకోండి వన్ పార్ట్ అది కూడా కదా మామ ఇది వన్ పార్ట్ ఇది కూడా కదా ఇక్కడ దానికి గోకాటింగ్ వీడియో రాలేదని ఏడుస్తుంది నేను వచ్చినా అని ఆనందం లేదు ఏం లేదు అట్లా చెల్లి ఎవరికి ఉండొద్దు ఈమె చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది చెల్లినని కానీ మా ఫ్రెండ్ నాకు గోకాటింగ్ వెళ్తున్నా అని చెప్పింది సో వాస్ లైక్ ప్రిపేర్డ్ ఇన్ మై మైండ్ దట్ వి ఆర్ గోయింగ్ టు డు గోకాటింగ్ అని చెప్పేసి నా ఎక్స్పెక్టేషన్ తెలుగులోకి రా ఐ మిస్ మై అక్క మాకు యూఎస్ నుంచి వచ్చినప్పుడు మాత్రం ఇంగ్లీష్ మాట్లాడకపోతే మాకు అర్థం కాదు అక్క ఇంగ్లీష్ మాట్లాడొచ్చు యుఎస్ నుంచి వచ్చింది కాబట్టి చెల్లి ఇంగ్లీష్ మాట్లాడొద్దు యుఎస్ రిటర్న్ సిస్టమ్ యా ట్యాగ్ వేసుకోమట్లో ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఇంకా మమ్మీ వాళ్ళని సర్ప్రైజ్ చేయాలి వెయిట్ చేస్తున్న వాళ్ళ రియాక్షన్స్ కోసం సూపర్ ఎక్సైటెడ్ హైదరాబాద్ నాకు స్వాగతం చెప్తుంది మమ్మీ ఏదో వర్క్ పైన బయటికి వెళ్ళిందంట ఆ రోజు సో చెల్లి మమ్మీ కాల్ చేసి కనుక్కుండే ఏ టైం వరకు రావడం కుదురుతుందని బస్ లో వస్తున్నా అంటే దిగేది ఎక్కడనో కనుక్కొని అక్కడెళ్ళి వెయిట్ చేసినాం మేము మమ్మీ కోసం ఈవినింగ్ టైం కాబట్టి ఇంకా ట్రాఫిక్ వల్ల చాలానే లేట్ అయింది 45 minutes వరకు ఏమో వెయిట్ చేసినాం అనుకుంటా అక్కడ పట్టుకోరా డామ్ షూర్ మమ్మీ ఇదైతే నో డౌట్ నించుంది మమ్మీ చెప్పానా అక్కడ ఉందా బాబు మధ్యలో ఎవరు ఉన్నారు ఇంకా అక్కడ నుంచి మమ్మీ వెళ్ళిన తర్వాత అక్కడ ఆటో దొరికి ఇంటికి వెళ్లే వరకు టైం అదంతా క్యాలిక్యులేట్ చేసుకొని దాని అకార్డింగ్ గా మేము స్టార్ట్ అయిపోయినాం ఇంటికి ఇంకా పప్పాది మమ్మీది అట్లనే నా కజిన్స్ రియాక్షన్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తున్నాను అవన్నీ కూడా ఇంక్లూడ్ చేస్తే వీడియో లెంత్ మస్త్ ఎక్కువ అయిపోతుందని సో నన్ను చూసి వాళ్ళు ఎట్లా రియాక్ట్ అయినారు అనేది అయితే నేను వెరీ వెరీ సూన్ వీడియో అప్లోడ్ చేస్తాను సో మిస్ చేయకుండా చూసేయండి